morning to all of you. I hope that you're all doing well. This is me, Sayyid Shujatullah. Globalization ante to and fro of men. మనం ఏ కంట్రీకి అయినా వెళ్ళి పని చేసుకోవచ్చు, వాళ్ళు మన కంట్రీకి వచ్చి పని చేసుకోవచ్చు. టు అండ్ ఫ్రో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మన డబ్బులు, వేరే వాళ్ళు మన దగ్గర వచ్చి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. టు అండ్ ఫ్రో ఆఫ్ లేబర్ కూడా అంటారు ఇక్కడ. ఓకే, టు అండ్ ఫ్రో ఆఫ్ క్యాపిటల్, ఇన్వెస్ట్మెంట్కి క్యాపిటల్ అంటారు. టు అండ్ ఫ్రో ఆఫ్ టెక్నాలజీ. ఓకే, మనం టెక్నాలజీ ఏ కంట్రీ నుంచి అయినా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకి కావాలంటే వాళ్ళు మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ కామన్. Then goods and services. So these are the four important components of what? Globalization. So ఇది గుర్తుంటే మీరు రాసుకోవచ్చు. లేబర్, సపోజ్ లేబర్లో ఏం మంచి ఉండొచ్చు. ఓకే, వాట్ కుడ్ బి ద ఫీచర్స్ ఆఫ్ లేబర్? ఓకే, టు అండ్ ఫ్రో మూమెంట్ ఆఫ్ లేబర్ ఉండాలి. అంటే ఇక్కడ నుంచి నేను వేరే కంట్రీకి వెళ్ళడానికి, వేరే వాళ్ళు మన కంట్రీకి రావడానికి ఎక్కువ ఇబ్బంది ఉండకూడదు, రైట్ ఆర్ రాంగ్? సో దే షుడ్ నాట్ బి మోర్ ట్రబుల్ టు దెమ్. సో మీకు ఎట్లా అర్థమవుతుంది అంటే, జనరల్గా పాస్పోర్ట్స్ ఉన్నాయి కదా, దానిలో కొంచెం ఈజీనెస్ చేయాలి. ఎవరికైనా వీసా ఇవ్వాలంటే తొందరగా ఇచ్చేయాలి, వాళ్ళు మనకు ఇవ్వాలంటే తొందరగా మనకు దొరికేయాలి. ఇంకా గవర్నమెంట్ అలాంటి కంట్రీస్ మాట్లాడాలి, మా స్టూడెంట్స్ వీసా అయినా సరే, హాస్పిటల్ వీసా అయినా సరే అది తొందరగా ప్రాసెస్ చేయండి, టూరిజం వీసా అయినా సరే తొందరగా ప్రాసెస్ చేయండి. సో వీసా రిలేటెడ్ నామ్స్ కొంచెం ఈజీగా అయితే యూ విల్ ఫైండ్ వాట్? టు అండ్ ఫ్రో మూమెంట్ ఆఫ్ మెన్ తొందరగా అవుతుంది. ప్లస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు అండ్ ఫ్రో. గూడ్స్ మనం ఎక్స్పోర్ట్ చేయడం, లేకపోతే మనం ఇంపోర్ట్ చేయడం, సర్వీసెస్ మనం ఎక్స్పోర్ట్ చేయడం, లేకపోతే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, దిస్ కుడ్ బి వెరీ వెరీ స్మూత్ వెన్ ద గవర్నమెంట్ డస్ నాట్ కీప్ ఎనీ రెస్ట్రిక్షన్స్, ఎనీ లిమిటేషన్స్ ఆన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ఎక్కువ డ్యూటీస్ పెట్టకుండా, ఓకే, ఎక్కువ తొందరగా లైసెన్స్ తీసేయాలి, ఇంపోర్ట్ లైసెన్స్, ఎక్స్పోర్ట్ లైసెన్స్, అలాంటివి సింప్లిఫై చేసేయాలి. అన్ని ప్రాసెస్కి సింప్లిఫై చేసేసి ఏమవుతుంది? సో ఇది కూడా టు అండ్ ఫ్రో అయిపోతుంది without any problem. Then technology is not that important to be discussed also. It's very common that manam technology vere country nunchi teesukovachu. There is no harm in that. The government should not say that meeru technology import cheyaddu atla. Government should not keep any kind of restrictions. Okay, లాస్ట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్లో మీరు ఏం చెప్పగలరు అంటే, ఎఫ్డిఐ, ఎఫ్ఐఐ ఉన్నాయి కదా, అలాంటి నామ్స్, దట్ కైండ్ ఆఫ్ నామ్స్ షుడ్ బి వాట్? రిలాక్స్గా ఉండాలి. ఓకే, ఎక్కువ స్క్రూటినీ ఉండద్దు. ఓకే, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి కొంచెం చూసుకొని పైన చూసుకొని వదిలేయాలి. సో దట్ ఈస్ హౌ ది గ్లోబలైజేషన్ ఈజ్ ఆల్ అబౌట్. రిమెంబర్ దిస్ పాయింట్. ద అమౌంట్ ఆఫ్ ఫారెన్ క్యాపిటల్, ఓకే, నథింగ్ బట్ ఫారెన్ మనీ ఇన్ ఏ కంట్రీ is a good indicator of globalization. Very common kada? Yes. Why we are saying very common? Why? Because so as you know that we have already discussed, chesesna, right? So to and fro of what? Capital undali, capital, men, okay, nothing but labor, technology, okay, goods and services, right? So this we have already learned. సో క్యాపిటల్ అంటే ఫారెన్ వాళ్ళు మన కంట్రీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మన వాళ్ళు ఏదైనా ఫారిన్ కంట్రీలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, రైట్? సో ది నామ్స్ టు ఇన్వెస్ట్ ఇన్ అవర్ కంట్రీ అండ్ ద నామ్స్ టు ఇన్వెస్ట్ ఇన్ అదర్ కంట్రీస్ బై ది ఇండియన్స్ షుడ్ బి రిలాక్స్గా ఉండాలి. ఎక్కువ వాళ్ళకి ఇబ్బందులు పెట్టకూడదు. నాట్ మచ్ రూల్స్, నాట్ మచ్ వాట్ ఐ సే ఈజ్ కాంప్లెక్సిటీ ఎక్కువ ఉండద్దు. కొంచెం సింప్లిఫై ఉండాలి. ప్రాసెసెస్, ప్రొసీజర్స్ మొత్తం కొంచెం సింప్లిఫై ఉండాలి. ప్లస్ రిలాక్స్ ఉండాలి. నామ్స్ చాలా గట్టిగా పట్టుకోవద్దు అనమాట. ఇన్స్పెక్షన్ అయినా సరే, స్క్రూటినీ అయినా సరే కొంచెం నార్మల్గా చేసేయాలి. ఓకే, సో సపోజ్ మన కంట్రీలో ఎఫ్డిఐ ఎక్కువ వస్తుంది అనుకోండి, ఫారిన్ వాళ్ళు మన కంట్రీలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దానికి అర్థం ఏముంది? మనం గ్లోబలైజేషన్ కోసం తీసుకున్న స్టెప్స్ మంచిగా నడుస్తున్నాయి అన్నమాట, రైట్ ఆర్ రాంగ్? అందువల్లనే బికాస్ దట్ ఈస్ వై దే ఆర్ కమింగ్ టు అవర్ కంట్రీ ఆర్ నాట్? ఎస్. Okay, because they find that our country is what? Having very simplified regulations unnai, simplification of taxes unnai. Vallaki ikkada vachina tarvata ekkuva procedure, ekkuva scrutiny, ekkuva complexity tho vellalani avasaram ledu. Koncham anni manchiga unnai kabatti vallu mana daggara vastunnaru, right? So the more amount of FDI in a country
జనరలీ రిఫ్లెక్ట్స్ ఏ గుడ్ ఇండికేటర్ ఆఫ్ అవర్ గ్లోబలైజేషన్. మనం మంచి గ్లోబలైజేషన్ టువర్డ్స్ మనం స్టెప్ తీసుకుంటున్నారంటే దానికి ఇండికేటర్ ఈజ్ దిస్ FDI అని. ఎక్కువ డబ్బులు వస్తే ఓకే వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. జనరలీ ఏమంటారంటే దిస్ ఈజ్ అనదర్ ఏ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. FDI వల్ల సోవర్నిటీకి కాంప్రమైజ్ చేయాల్సి వస్తుందన్నమాట. బికాస్ ఆఫ్ FDI sovereignty is getting compromised. That is one of the important criticism with respect to FDI. Okay, sovereignty ante you already know very much about it because you might have learnt in the polity itself, right? Sovereignty means okay, a country will be governed without any external influences. Like America cannot ask us to behave in this way. America cannot ask to make a law on a particular topic. America cannot ask us to change our constitution. America or not even countries but IMF aina sare, World Bank aina sare, even they should not have any influence on our country's functioning and on our country's administration lo వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండద్దు అనమాట. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ యాజ్ వాట్ sovereignty. ఇట్ మీన్స్ వాట్? ఇట్ మీన్స్ దీనికి అపోజిట్ ఎట్లా చెప్పొచ్చు మనం? ఇట్ మీన్స్ ఇండియా ఈజ్ ఫ్రీ టు మేక్ ఎనీ పాలసీస్ ఆఫ్ ఇట్స్ చాయిస్. రైట్ ఆర్ రాంగ్? ఎనీ పాలసీస్, ఏదైనా లా అయినా సరే, ఏదైనా రూల్ అయినా సరే మనం మన ఇంట్రెస్ట్ బట్టి ఫార్ములేట్ చేసుకుంటాం. కానీ వీఆర్ నాట్ గోయింగ్ టు బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీ అదర్ కంట్రీ ఆర్ ఎనీ అదర్ పవర్ఫుల్ బ్లాక్ ఆర్ ఎకనామిక్ బ్లాక్ ఆర్ పొలిటికల్ బ్లాక్. పొలిటికల్ బ్లాక్ అంటే సార్క్, ఓకే. పొలిటికల్ బ్లాక్ అంటే యుఎన్ఓ, పొలిటికల్ బ్లాక్ అంటే UNSC, ఓకే. దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ బ్లాక్స్, ఓకే. వెరాజ్ IMF economic block, World Bank economic block, okay, TIP economic block, RCEP economic block, ఇవన్నీ economic blocks అన్నమాట. ఓకే, సో మన సార్క్ అయినా సరే, బ్రిక్స్ అయినా సరే, దే ఆర్ బోత్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ బ్లాక్స్ ఆల్సో. డైల్యూటెడ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఒక బ్లాక్కి రెండు ఫంక్షన్స్ కూడా ఉంటాయి, ఓకే. అండ్ లైక్ IMF, వరల్డ్ బ్యాంక్ లాగా ప్యూర్ ఎకనామిక్ బ్లాక్స్ కూడా ఉంటాయి అన్నమాట. RCEP లాగా, ఓకే, ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్, ట్యాప్ లాగా. ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏమంటారంటే FDI వల్ల సోవెర్నిటీ కాంప్రమైజ్ అవుతుంది అన్నారు. ఓకే, సోవెర్నిటీ అంటే ఏంటంటే ఐ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ విత్ యూ, రైట్. ఇండియా ఫ్రీగా ఉంది టు ప్రిపేర్ ఎనీ లాస్ ఆఫ్ ఇట్స్ చాయిస్. మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుంది అలాంటివి మేము లాస్ ప్రిపేర్ చేసుకుంటాం. వేరే కంట్రీ సెల్ఫ్ ఇంట్రెస్ట్కి మనకు సంబంధం లేదు. ఓకే, అవర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ యాజ్ సోవెర్నిటీ. ఓకే, సో కానీ ఏమవుతుందంటే, సపోజ్ ఐ విల్ గివ్ యూ ఏ కామన్ ఎగ్జాంపుల్. ఇది మీ ఇల్లు ఉందనుకోండి, ఓకే. ఇక్కడ మీది కిచెన్ ఉంది, ఇక్కడ హాల్ ఉంది, ఇక్కడ బాత్రూమ్ అవన్నీ ఉన్నాయి, డైనింగ్ టేబుల్. సో ఈ పార్ట్ ఫ్రీగా ఉంది. దిస్ ఈజ్ ద పార్ట్ విచ్ ఈజ్ నాన్ యూజబుల్ పార్ట్. ఇది మీరు యూజ్ చేయరు, ఇదే మీరు యూజ్ చేస్తారు. రైట్ ఆర్ రాంగ్? ఓకే, సో మీరు ఏం చేస్తారు? నాన్ యూజబుల్ పార్ట్ కదా, అందుకే దీనికి టూలెట్లో ఇస్తారు. యూ విల్ వాట్ టూలెట్. ఓకే, చాలామంది అప్లై చేస్తారు, ఓకే. కానీ మీరు ఇక్కడ కండిషన్స్ పెట్టుకున్నారు. ఏం కండిషన్స్ పెట్టుకున్నారు? లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండద్దు, ఓకే. డిస్కోలు, డ్యాన్స్లు చేయొద్దు, ఓకే. 9 o'clock వరకు వచ్చేయాలి, ఓకే. గేట్ లేకపోతే గేట్ మేము క్లోజ్ చేసేస్తాం, ఓకే. ఇంకా రిలేటివ్స్ వచ్చి ఉండద్దు, ఫైన్. అండ్ సరే, ఇంకా ఆల్కహాల్ ఇవన్నీ కన్జంప్షన్ చేయొద్దు, అండర్స్టూడ్. సో ఇలాంటి మీరు కండిషన్స్ పెట్టుకున్న తర్వాత 10 members వస్తారు కదా, 10 membersలో 9 members వెళ్ళిపోతారు. సో మీన్స్ నో బడీ ఈజ్ ఇంట్రెస్ట్. అంతే ఏంటి, మీ వాల్యూ అనుకోండి 10,000లో ఇవ్వాలనుకుంటే ఎవరు రావట్లేదు కాబట్టి మీరు 5,000లో అట్లా ఇస్తారు. అంటే డిమాండ్ ఉంది కానీ మీ కండిషన్స్ చాలా
చాలా స్ట్రింజెంట్గా ఉన్నాయి. ఇలాంటి కండిషన్స్ ఈ వరల్డ్లో నడవవు. టు రిలాక్స్ దీస్ నార్మ్స్, ఇఫ్ యూ ట్రై టు రిలాక్స్ దీస్ నార్మ్స్ ఆర్ ఇఫ్ యూ ట్రై టు లిబరలైజ్ ఇట్, యూ మే సే దట్ లివ్ ఇన్ రిలేషన్స్లో ఉండొద్దు, కానీ ఒకటే అమ్మాయి రావాలి, మీ గర్ల్ ఫ్రెండ్ మీ లవర్ అయినా ఉండొచ్చు. ఓకే, అండ్ యూ షుడ్ ఇంట్రడ్యూస్ హర్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కొంచెం రిలాక్స్ చేసినాం రూల్స్, కొంచెం రిలాక్స్ చేసినాం. మళ్ళీ డ్యాన్స్ డిస్కో చేసుకోండి, కానీ బై 12 వరకు ఏం చేయకండి, 12 తర్వాత నిద్రపోతాం, రిలాక్స్ అనమాట. ఓకే, 9 o'clock కాదు 12 వరకు రావచ్చు, పర్వాలేదు, రిలాక్స్ అనమాట, రిలాక్స్ అనమాట. ఓకే, కానీ లిబరలైజ్ అంటే ఏంటి? లిబరలైజ్ అంటే ఏంటి? మీరు ఎవరికైనా ఇంట్లో ఏమైనా ఇంట్లో తీసుకురావచ్చు, దట్ ఈస్ లిబరలైజ్. అంటే మాకు ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంకా డ్యాన్స్ డిస్కో నైట్ మొత్తం చేసుకోండి, గేట్ మొత్తం ఓపెన్ ఉంది, ఎప్పుడైనా రావండి, ఎప్పుడైనా వెళ్ళండి, ప్రాబ్లమే లేదు. రైట్ ఆర్ రాంగ్? సో మీకు ఉన్న ప్రిన్సిపల్స్ మెల్లమెల్లగా, యాజ్ బికాజ్ యూ ఆర్ నాట్ గెటింగ్ మనీ, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఐ విల్ టెల్ యూ. మీ ఇంటి నడవడానికి మీకు 20,000 కావాలి. మీ ఇంటి నడవడానికి మీకు ఎంత కావాలి? 20,000 కావాలి. కానీ మీ డాడీ ఇన్కమ్ ఎంత ఉంది? 10,000 ఉంది. మీ డాడీ ఇన్కమ్ ఎంత ఉంది? 10,000 ఉంది. సో ఇల్లు నడవడానికి 20,000 కావాలి, కానీ మీ డాడీ దగ్గర ఇన్కమ్ ఎంత? 10,000 రూపీస్ ఇస్తారు. ఓకే, అందుకే డాడీ ఏం చేసిందంటే ఇది నాన్ యూజబుల్ పార్ట్కి టూలెట్లో ఇచ్చారు, రెంట్కి ఇచ్చారు. సో ఈ 10,000 20,000లో మీ ఇల్లు నడుస్తుంది అనమాట, మీ ఇల్లు నడుస్తుంది. అంటే మీకు అవసరం ఉంది, కానీ మీకు ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఒకప్పుడు ఈ ఏరియాలో మీ హౌస్లో అలాంటి రూల్స్ ఉన్నాయి అనమాట. అంటే మీరు పాటించిన ప్రిన్సిపల్స్ రూల్స్ ఇవి. ఓకే, కానీ యాజ్ బికాజ్ మీరు షార్ట్ ఆఫ్ మనీ ఉన్నారు, అంటే సర్వైవల్ ఒక ప్రాబ్లం అయిపోయింది, డెవలప్మెంట్ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇవ్వాలి, కాబట్టి డాడీ ఏం చేసిండంటే అలా అంటే ఆల్రెడీ నడుస్తున్న ప్రిన్సిపల్స్ ఎవరు రావట్లేదు. సో మెల్లమెల్లగా ప్రిన్సిపల్స్ రిలాక్స్ చేసిండు, ప్రిన్సిపల్ రిలాక్స్ చేసిండ్రు. అంటే ఏంటి? డాడీ కంట్రోల్ ఆ పర్టికులర్ పార్ట్ మీద మెల్లమెల్ల పోతుందా లేదా? మెల్లమెల్ల పోతుంది. అంటే ఇంకా డాడీ ఇప్పుడు చెప్పలేరు, ఓకే ఫాదర్ కెనాట్ టెల్ అంటే 12 o'clockకి రావద్దు, మీన్స్ మన ఇల్లునే మనం డిక్టేట్ చేయలేం, టర్మ్స్ అండ్ కండిషన్స్, రైట్? సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఇండియా కూడా అంతే అండి. మన దగ్గర పావర్టీ ఉంది, మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎకనామిక్ గ్రోత్ అవ్వట్లేదు. సో వాళ్ళు వస్తా అంటున్నారు, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు 5 years వరకు ట్యాక్స్ తీసుకోవద్దు, మాకు ఏంటంటే వాటర్ ఇవ్వాలి, మాకు ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి, రోడ్ కనెక్టివిటీ ఇవ్వాలి, మేము వస్తున్నప్పుడు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం కదా, 75-80% ఆఫ్ మాకు ఓనర్షిప్ ఇవ్వాలి ఇక్కడ. సో వాళ్ళు మనకు టర్మ్స్ డిక్టేట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఇండియా ఏం చేస్తుంది? డబ్బులు మనకు కావాలి, వాళ్ళు వచ్చి ఇండస్ట్రీస్ ఇక్కడ, ఫ్యాక్టరీస్ ఇక్కడ పెట్టుకుంటే మన వాళ్ళకి జాబ్ దొరికితే వాళ్ళ పిల్లలు మంచిగా డెవలప్ అవుతారు, మళ్ళీ పవర్టీ రేట్స్ తగ్గుతాయని మనం చూసుకుంటాం అట్లా. సో వాళ్ళకి ఏమంటున్నామంటే సరే సార్ వచ్చేయండి, పర్వాలేదు, మీకు ఎలాంటి లాస్ కావాలి, ఎలాంటి ప్రొవిజన్స్ కావాలి, మేము అమెండ్మెంట్ చేసేసి మీకు అవన్నీ ఇచ్చేస్తాం, టెన్షన్ లేదు. సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? హియర్ ఫాదర్ హౌ హీ వాజ్ అబ్లైజ్డ్ ఓకే టు క్యారీ అవుట్ హిజ్ డే టు డే, ఆయన సర్వైవల్ కోసం ఎలా ఆయన మొత్తం రిలాక్స్ చేసిన రూల్స్. అట్లానే ఇండియా కూడా పాలసీస్, ఐటీ పాలసీస్, జిఎస్టీ పాలసీ, ఇవన్నీ పాలసీస్ ఉంటాయి కదా, స్క్రూటినీ అయినా సరే, ఫ్యాక్టరీస్ యాక్ట్లో ఫారిన్ కంపెనీస్కి ఎగ్జంప్షన్స్, అవన్నీ చాలా యాక్ట్స్లో ఇది అప్లికేబుల్ కాదు ఫారిన్ కంపెనీకి, ఇది అప్లికేబుల్ కాదు ఫారిన్ కంపెనీకి, ఇట్లా వాళ్ళు ప్రొవిజన్స్ పెడుతూ ఉంటారు. సో వాట్ హ్యాపెన్? యాక్చువల్లీ మనకు ఎలాంటి ప్రిన్సిపల్స్ కావాలి, అలా ఆ ప్రిన్సిపల్స్ మీద మనం కాంప్రమైజ్ అయినామా లేదా? అయినాం, రైట్? సో జనరల్లీ ఏమంటారంటే ఎఫ్డిఐ సవర్నిటీ కాంప్రమైజ్ చేస్తుంది అంటారు. దట్ ఈస్ వెరీ ట్రూ ఆల్సో, దట్ ఈస్ వెరీ ట్రూ. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. సో దిస్ ఈస్ ఏ జనరల్ ఎగ్జాంపుల్ దట్ యూ కెన్ కాంప్రిహెండ్ ప్రాపర్లీ. ఇవన్నీ తెలుసుంటేనే సంథింగ్ యూ కెన్ రైట్ ఇన్ ది ఎగ్జామినేషన్, అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఓకే, గ్లోబలైజేషన్లో మనం మంచిగా చేస్తున్నామంటే దానికి ఇండికేటర్ ఏంటి? ఇండికేటర్ ఈజ్ వాట్? ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మన ఇండియాలో ఎక్కువ వస్తే దెన్ వీ సే దట్ గ్లోబలైజేషన్లో మనం మంచిగా మెజర్స్ తీసుకుంటున్నాం అనమాట. ద ఎఫ్డిఐ పాలసీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంకరేజ్ చేస్తున్నాం మనం ఇంకా ఫ్రెష్ ఫారిన్ క్యాపిటల్ బై అలౌయింగ్ 100% అండి, 100% అలౌ చేస్తున్నాం మనం. ఓకే, ఓనర్షిప్ వాళ్ళకి, మీరు రండి, మీరు ఎస్టాబ్లిష్ చేసుకోండి, అది మీ బిల్డింగే, అది మీ అడ్మినిస్ట్రేషనే, మీరు అక్కడ మస్జిద్ కట్టండి, లోపల మందిర్ కట్టండి, ఏదైనా క్రిస్టియన్ లేక చర్చ్ కట్టండి, మీరు ఏదైనా కట్టుకుంటే కూడా మాకు అస్సలు సంబంధమే లేదు, ఏం చేసుకుంటారు చేసుకోండి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్. ఇంకా వాళ్ళు ఏమంటారు అంటే మాకు నైట్ డ్యూటీస్. ఓకే, హ్యావ్ యూ ఎవర్ హర్డ్ అబౌట్ నైట్ డ్యూటీస్? హోటల్ ఇండస్ట్రీలో నైట్ డ్యూటీ ఉందా?
లేదు. అండ్ కెన్ యూ టెల్ మీ దట్ మన హార్డ్వేర్ షాప్స్ అన్నీ మనం మూసేస్తాం, 10 తర్వాత 11 తర్వాత బిజినెస్ ఉండదు అంటారు. బేకరీస్ నైట్ నడుస్తాయా? నడవవు. రైట్ ఆర్ రాంగ్? సో ఇలాంటి చాలా చాలా బిజినెసెస్ ఉన్నాయి. మనకు 11 తర్వాత 12 తర్వాత పర్మిషన్ గవర్నమెంట్ ఇవ్వదు. కానీ ఐటీ సెక్టార్ మీరు చూసుకోండి, నైట్ డ్యూటీ ఉంటుంది, అక్కడ డే డ్యూటీ ఉంటుంది. వాళ్ళు ఏమన్నారంటే మాకు మన నైట్ డ్యూటీ కావాలన్నారు. అంటే మన వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ వాళ్ళకు మనం ఎక్స్టెండ్ చేయట్లేదు. వై బికాజ్ అదర్వైజ్ వాళ్ళు రాలేదంటే మనకు మన ఇంజనీర్స్ ఎవ్రీ అదర్ ఇయర్ ప్రొడ్యూస్ అయితే వాళ్ళకి జాబ్ ఎట్లా రావాలి? కష్టం. రైట్? సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఇక్కడున్న మనకున్న ప్రిన్సిపల్స్ కొంచెం మారిపోతాయి when it comes to FDI. So government of India is actually encouraging that we will allow you 100% FDI. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నమాట. ఇంకా ఇక్కడ FDI ఇండియాలో రావడానికి there are two ways are there అండి. 2 ways. One is automatic route అంటారు. Another one is what? Through government. Automatic route ante directly let's suppose Rolls-Royce. This is a car manufacturing company. They can directly talk to Tata. వాళ్ళిద్దరూ కలిసి ఒక ప్లాంట్ ఓపెన్ చేసుకుంటారు. గవర్నమెంట్ మధ్యలో ఉండదు. ఓన్లీ గవర్నమెంట్కి రిజిస్టర్ చేసుకుంటారు. మేము వస్తున్నాం, మేము టాటాతో చేసుకుంటున్నాం అంటే. ఇంకేం లేదు, స్క్రూటినీ ఏముండదు, ఆధార్ కార్డ్ ఏముంది, ఎక్కడి నుంచి వచ్చిండు ఏముండదు. ఆటోమేటిక్ రూట్. డైరెక్ట్లీ దే కెన్ టాక్ టు వాట్ టాటా అండ్ దే కెన్ స్టార్ట్ ఏ ప్లాంట్ ఆఫ్ రోల్స్-రాయ్ ఇన్ అవర్ కంట్రీ. ఇంకొకటి ఏముందంటే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా సరే, మిలిటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే బాంబ్స్ అయినా సరే, అలాంటి ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ సెక్టార్స్లో ఒకవేళ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావాలి, అప్రూవల్తో రావాలి. అట్లా ఇది ఆటోమేటిక్ అప్రూవల్, ఇది నార్మల్ ప్రాపర్గా అప్రూవల్. ఓకే, ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి ఈ ప్రాజెక్ట్ మీరు ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా ఇవన్నీ అయిన తర్వాత ఇస్తారన్నమాట పర్మిషన్. అప్పుడు దే కెన్ కమ్ అండ్ దే కెన్ స్టార్ట్ దేర్ బిజినెస్. దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. సో దట్స్ వై హియర్ ఇట్ ఈస్ ప్రాపర్లీ రిటన్ దాట్ ఓకే బై అలౌయింగ్ 100% ఈక్విటీ ఆన్ సర్టెన్, అంటే కొన్ని కేటగిరీస్లోనే 100% ఉన్నాయి, వేరే కేటగిరీస్లో అంతా అలౌ చేయం. 74 చేస్తాం, 59 చేస్తాం, 49 చేస్తాం, 24 చేస్తాం అంతే. ఎన్ఆర్ఐస్ అండ్ ఓవర్సీస్ కార్పొరేట్ బాడీస్ అంటే అదే యాపిల్ అవన్నీ, ఓకే, వాల్మార్ట్ ఎక్సెట్రా. NRIs and overseas corporate bodies may invest up to 100% in high priority industries. High priority industries ante what? Sand industry, cement industry, iron and steel industry, okay, artificial intelligence, robotics etc. High investment, చాలా డబ్బులు కావాలి అలాంటి ఇండస్ట్రీస్. చాలా డబ్బులు ఎందుకంటే అక్కడ పని చేసిన వాళ్ళు చాలా IITs, IIMs వాళ్ళు ఉండాలి. వాళ్ళకి అంత నాలెడ్జ్, అంత స్కిల్ వాళ్ళు హైర్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళ కాస్ట్ పెరుగుతుంది. ఇంకా పెద్ద స్పేస్ కావాలి, ఇంకా ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది వాళ్ళకి. ఇంకా వాళ్ళ మషీన్స్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి. కాబట్టి హెవీ ఇన్వెస్ట్మెంట్, అంటే స్టార్ట్లోనే వాళ్ళకి చాలా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో హెవీ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీకి, హెవీ క్యాపిటల్ ఇండస్ట్రీకి మనం ఏమన్నా అంటే ముందు foreigners were given the chance. Now the NRIs, Indian who is not in India but residing somewhere else, residing in any other country, just like Priyanka Chopra, okay, NRIs and OBCs may invest up to 100% capital in high priority industries. Okay, because of this FDI ఏమైందంటే రైజ్ ఆఫ్ MNCs, మల్టీనేషనల్ కంపెనీస్, MCC కాదు MNC, మల్టీనేషనల్ కంపెనీస్. ట్రాన్స్నేషనల్ అంటే ఒక 2-3 కంట్రీస్లోనే ఉంటాయి అలాంటి కంపెనీస్. వేరస్ మల్టీనేషనల్ అంటే ఇట్ విల్ బీ ఇన్ మెనీ కంట్రీస్. విప్రో ఈజ్ ఇన్ మెనీ కంట్రీస్, టాటా ఈజ్ ఇన్ మెనీ కంట్రీస్, నమూరా ఈజ్ ఇన్ మెనీ కంట్రీస్, యాపిల్ ఈజ్ ఇన్ మెనీ కంట్రీస్. సో దే ఆర్ ఆల్ MNCs. కొన్ని ఉంటాయి దే ఆర్ హ్యావింగ్ రెస్ట్రిక్టెడ్ కంట్రీస్ ఉన్నాయి, అంటే ఏషియాలోనే ఉంటాయి, లేకపోతే ఆఫ్రికాలోనే ఉంటాయి, లేకపోతే యుఎస్లో, అక్కడ నార్త్ అమెరికాలోనే ఉంటాయి. సో దే డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ది కంపెనీస్ ఇన్ మెనీ కంట్రీస్. దే ఆర్ కాల్డ్ ట్రాన్స్నేషనల్. Okay, they were encouraged to establish themselves in Indian markets and were given a level playing field and to compete with Indian enterprises. Foreign వాళ్ళకి కూడా, ఫారెన్ కంపెనీస్కి కూడా మనం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇచ్చినాం. అంటే డొమెస్టిక్ బిజినెస్మెన్స్కి ఎలాంటి మనం ప్రొవిజన్స్ వాళ్ళకి ఏమేమి అప్లై చేసినాం, ద సేమ్ ప్రొవిజన్స్ మనం ఫారెన్ వాళ్ళకి కూడా సేమ్ ప్రొవిజన్స్ మీద మనం రమ్మన్నాం అనమాట. బికాస్ దెర్ షుడ్ నాట్ బీ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ మన ఇది ఇండియన్ కంపెనీ కదా, ఇది ఫారెన్ కంపెనీ కదా. సో ఇండియన్ కంపెనీకి ఎక్కువ ఫేవరబుల్గా ట్యాక్స్ సిస్టమ్లు ఇంకా రెగ్యులేషన్స్, ఫారిన్ కంపెనీకి కొంచెం తక్కువ. అలా డిస్క్రిమినేషన్ లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్కెట్ మొత్తం ఓపెన్ చేసేసింది. ఓకే,
ఏదైనా ప్రొడ్యూస్ చేసుకోండి, ఏదైనా అమ్ముకోండి, టెన్షన్ లేదు. ఓకే, వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంటర్ఫియర్. మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలంటే బిజినెస్, మేము ఉన్నాం, సపోర్ట్ చేస్తాం, అంతే. దట్ ఈస్ నథింగ్ మోర్ దెన్ దట్, నథింగ్ మోర్ దెన్ దట్. రిమెంబర్ దిస్ పాయింట్, రైట్. Advantages of globalization. Direct question in the examination. What is globalization? Explain the salient features and its advantages. ఇలా క్వశ్చన్ రావచ్చు ఇన్ ద ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్. సో అడ్వాంటేజెస్ ఆఫ్ గ్లోబలైజేషన్ వస్తే మీరు గ్లోబలైజేషన్ డెఫినేషన్ రాయాలండి. ఓకే, గ్లోబలైజేషన్ వల్ల ఓకే there is a decline in the number of people living below poverty. పావర్టీ లైన్లో, యాజ్ యూ ఆల్ నో దట్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్, కానీ నేను కొంచెం మీకు ఐడియా కూడా ఇస్తాను. పావర్టీ లైన్, ఓకే, 2100 calories ఫర్ వాట్? అర్బన్ ఏరియా పీపుల్, 2400 calories రూరల్ ఏరియా. ఈ క్యాలరీస్ కొనడానికి నాకు 100 రూపీస్ కావాలి. ఓకే, ఈ క్యాలరీస్ కొనడానికి నాకు 120 రూపీస్ కావాలి. ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే అర్బన్ ఏరియాలో ఎక్కువ డబ్బులు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. సో ఇక్కడ వెజిటేబుల్స్ చాలా కొంచెం కాస్ట్లీ దొరుకుతాయి, రూరల్ ఏరియాలో కొంచెం తక్కువ ధరలో దొరుకుతాయి. ఫైన్. సో ఎనీబడి హూ డస్ నాట్ ఎర్న్ దిస్ మినిమమ్ అమౌంట్ ఆఫ్ రూపీస్, లెట్ సపోజ్ 100 రూపీస్ పర్ డే, ఎవరైనా 100 కూడా సంపాదించలేదంటే దే ఆల్ కాల్ యాజ్ వాట్? బిలో పావర్టీ లైన్ కంటే బిలో ఉన్నారు. హూ ఎవర్ ఈజ్ ఎర్నింగ్ మోర్ దెన్ 100 రూపీస్ పర్ డే, దే ఆర్ అబౌవ్ ది పావర్టీ లైన్. సో గ్లోబలైజేషన్ వల్ల ఏమైందంటే, ఓకే, సో దే ఆర్ లైక్ ముందు ద డిస్టెన్స్ అంటే ఎంతమంది ఉన్నారు, దీస్ మెనీ పీపుల్ వర్ వాట్? పావర్టీ. దీస్ మెనీ పీపుల్ ఆర్ ఇన్ పావర్టీ బిఫోర్. గ్లోబలైజేషన్ వచ్చిన వల్ల ఏమైందంటే పావర్టీ డిగ్రీస్ టు దిస్ మచ్. నా ఇప్పుడు దిస్ ఓన్లీ దిస్ గ్యాప్, దే ఆల్ వెంట్ అండర్, వీళ్ళు అబౌవ్ పావర్టీలో వెళ్ళిపోయిండు, దే వెంట్ అబౌవ్ పావర్టీ. ఓకే, కొంచెం మంచిగా జరిగిందనమాట. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్. There is a decline in the number of living below poverty line in developing countries due to increased investments, increased trade and raising employment opportunity. So ఇది కూడా ఒక పాయింట్ అండి. ఇది సెకండ్ పాయింట్. Globalization increases investment. Third point, it increases trade. Fourth point, it helps in raising what? Employment opportunities. కొత్త ఇండస్ట్రీస్ అవుతాయి. సపోజ్ వాళ్ళు రాలేదంటే మీకు వండర్లా ఉంటుందా? వండర్లా ఉండదు. వాళ్ళు రాలేదంటే మనకు రన్వే 9 ఉందా? రన్వే 9 లేదు. వాళ్ళు రాలేదంటే మనకు స్టార్ బక్స్ ఉందా? లేదు. ఎన్ని కాఫీ షాప్స్ ఉన్నాయండి. ఆ కాఫీ షాప్స్లో ఎవరు ఉంటున్నారు? మనమే కదా పని చేస్తున్నాం అక్కడ. సో మనకు ఎంప్లాయ్మెంట్ దొరికింది కదా, రైట్. వాళ్ళు లేకపోతే మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఎంత దొరుకుతుంది? దొరకదు. ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. ఎలాగైనా పేదవాళ్ళు స్పెండ్ చేయట్లేదు, డబ్బులు ఉన్న వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. ఆ డబ్బులు అందరికీ దొరుకుతున్నాయి కదా, రైట్. ఫైన్. There is an improvement in various economic indicators. Okay, there is an improvement in various economic indicators anta. Okay, in the least developed country, LDCs ante least developed country. So least developed country ante Somalians, Mogadishu alanti untayi kada, Bangladesh, Sri Lanka, Afghanistan, these are all called as what? Least developed. Least developed ante ilanti countries lo 3 times తినడానికి కూడా ఫుడ్ ఉండదు. కానీ గ్లోబలైజేషన్ వల్ల ఏమైందంటే, ఓకే, ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎకనామిక్ అండ్ హెల్త్ ఇండికేటర్స్ అయినాయి. ఎంప్లాయ్మెంట్ పెరిగింది వాళ్ళ కమ్యూనిటీస్లో. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బికాస్ ఆఫ్ మంచి హెల్త్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్న వల్ల ఎంప్లాయ్మెంట్ వచ్చింది, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. సో వాళ్ళు ఏదైనా డిసీజ్ వస్తే ట్రీట్మెంట్ కూడా చేసుకున్నారు. సో వాళ్ళ లైఫ్కి వాళ్ళు ఎక్స్పెక్టెన్సీ అంటే ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మీన్స్ వాట్? హౌ మెనీ ఇయర్స్ ఏ పర్సన్ విల్ సర్వైవ్. ఓకే, హౌ మెనీ ఇయర్స్ ఏ పర్సన్ విల్ సర్వైవ్. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కొంచెం ఎక్కువ చేసుకున్నారు బై మనీ అండ్ బై ది వేరియస్ హెల్త్ డెవలప్మెంట్స్ దట్ హ్యాస్ కమ్ బికాస్ ఆఫ్ వాట్? గ్లోబలైజేషన్. లిటరరీ రేట్స్ కూడా పెరిగినాయి. ఎందుకంటే బీపీఓలో జాబ్ చేయాలంటే మినిమం 10th క్లాస్ అంటారు. సో మినిమం 10th క్లాస్ అంటే అందరూ ఏమంటారు? అది 10th క్లాస్ పాస్ అయిపోతే ఏదో ఒకటి జాబ్ దొరుకుతుంది, బీపీఓలో చేసుకోవచ్చు అని, రైట్. సో లిటరసీ రేట్స్ కూడా పెరిగినాయి. పర్ క్యాపిటల్ కన్జంప్షన్ కూడా ఇంక్రీజ్ అయింది. ఓకే, బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్. నేను డేలో గ్లోబలైజేషన్ లేనప్పుడు నేను డేలో 10 చాక్లెట్స్ తిన్నాను. కానీ గ్లోబలైజేషన్ తర్వాత ఏమైందంటే ఇంట్లో చాలామందికి ఇన్కమ్ ఎక్కువ అయిపోయింది, చాలామందికి జాబ్ దొరికింది. ఇంట్లో మా అన్నయ్య అసలు చదవలేదనుకోండి, మా డాడీ అట్లా చదవలేదనుకోండి, వాళ్ళకి ఏదో ఒకటి జాబ్స్ దొరికిపోయినాయి. సో ఫ్యామిలీ ఇన్కమ్ అది పెరిగినప్పుడు ఏమైందంటే నేను చాక్లెట్స్ ఎక్కువ తింటున్నా, ఎగ్స్ ఎక్కువ తింటున్నా. సో పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్కువైంది. పర్ పర్సన్ కన్జంప్షన్ కొంచెం మార్పులు వచ్చినాయి అంట. బికాస్ ఆఫ్ వాట్? బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఓకే, ఫ్రీ ఫ్లో ఆఫ్ క్యాపిటల్ and technology. Free flow of capital and technology enables developing country to speed up the process of industrialization.
టు స్పీడ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, ఫ్రీ ఫ్లో ఆఫ్ టెక్నాలజీ. సో యూ ఆల్ నో దట్ ఒకప్పుడు మనకు ఆరెంజ్ జ్యూస్ కావాలంటే ఇట్లా 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 మనం చేసి ఆరెంజ్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసిన, రైట్ ఆర్ రాంగ్. మళ్ళీ ఏం వచ్చింది, మనకు జ్యూసర్ వచ్చింది. ఈ జ్యూసర్ ఎక్కడి నుంచి వచ్చింది, బయట నుంచి చూసి మనం తీసుకొచ్చినాం. ఓకే, సో వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు మన వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసినాం, రైట్ ఆర్ రాంగ్. సో ఇప్పుడు ఏమైంది, డేలో నేను ఇట్లా ఇట్లా చేసి మ్యాక్సిమం ఐ కెన్ డూ 500 అనుకోండి, అదే జ్యూసర్లో 500 ఐ కెన్ డూ ఇన్ 15 minutes ఓన్లీ, రైట్ ఆర్ రాంగ్. ఎస్. సో కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి వేరే కంట్రీస్ నుంచి, ఇంకా మన ప్రొడక్షన్ ప్రాసెస్ ఎక్కువైంది, అండ్ ఇక్కడ డొమెస్టిక్ డిమాండ్ కూడా వీఆర్ ఏబుల్ టు సప్లై, అండ్ వీ డోంట్ నీడ్ టు ఇంపోర్ట్ ఆల్సో. ఇంపోర్ట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే టెక్నాలజీ వల్ల ఇక్కడే ప్రొడక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి మనం మన ప్రొడక్ట్సే వాడుతున్నాం అన్నమాట, రైట్. Products of superior quality are available in the market due to increased competition, efficiency and productivity of the businesses. Okay, very common. వెరీ కామన్. సపోర్ట్ ఈ స్మార్ట్ బోర్డ్ ఉందనుకోండి, ఇది యాపిల్ స్మార్ట్ బోర్డ్ అనుకోండి. యాపిల్ ఎందుకండి నేను చెప్తాను మీకు. ఇప్పుడు మొబైల్స్ మార్కెట్స్ ఉన్నాయి మన దగ్గర, మొబైల్ మార్కెట్స్ అంటే యాపిల్ ఈజ్ దేర్, శాంసంగ్ ఈజ్ దేర్, ఒప్పో ఈజ్ దేర్, ఇవన్నీ ఉన్నాయి. అండ్ యూ ఆల్సో హ్యావ్ వాట్ మైక్రోమాక్స్ కూడా ఉంది. మైక్రోమాక్స్ మొబైల్ కంపెనీ ఈజ్ ఇండియన్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అంటే వీళ్ళు 10,000లో మనకు ఏం ప్రొడక్ట్ ఇస్తున్నారు, వేరే కంట్రీ వాళ్ళు 10,000లో ఏ ప్రొడక్ట్ ఇస్తున్నారు. సో ఫీచర్స్ మనం కంపేర్ చేసుకుంటాం. మళ్ళీ మన కంట్రీ వాళ్ళు తక్కువ ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే వాళ్ళు ఎలాగైనా 10,000లో ఎక్కువ ఇస్తున్నారు, మనం ఎక్కువ ఇద్దాం, మనం ఇంకా కొంచెం ఎక్కువ ఇద్దాం. సో వాళ్ళు ఎక్కువ రీసెర్చ్ చేస్తారు, ఎక్కువ డెవలప్మెంట్, ఎక్కువ స్కిల్స్ వాళ్ళది ఇంప్రూవ్ అవుతుంది, అండ్ వాళ్ళు కంపీట్ చేసుకుని ద బెస్ట్ ప్రొడక్ట్ విల్ బి గివెన్ టు వాట్, టు ద పబ్లిక్ ఆన్ ది అఫోర్డబుల్ ప్రైస్, ఆన్ ది అఫోర్డబుల్ ప్రైస్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే కాంపిటీషన్ వల్ల బెస్ట్ దొరుకుతుంది. ఎప్పుడైనా కాంపిటీషన్ లేదంటే మీకు ఏముంది అదే దొరుకుతుంది, కానీ కాంపిటీషన్ ఉన్నప్పుడు కొంచెం యూ విల్ గెట్ వాట్, బెస్ట్. ఓకే, ఫ్రీ ఫ్లో ఆఫ్ మనీ కూడా వచ్చిందండి. ఫ్రీ ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ enables the banking and financial institution in the account to fulfill financial requirements through internet and electronic transfer easily and help businesses to flourish. ఓకే, బ్యాంకింగ్ వల్ల అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వల్ల ఏమైందంటే ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ వీళ్ళది ఫుల్ఫిల్ అయిపోయినాయి. పెద్ద పెద్ద బ్యాంక్స్ వచ్చినాయి మన దగ్గర, ఓకే, వాళ్ళు కూడా లోన్స్ ఇచ్చారు, వీళ్ళకి కొలాబరేషన్స్ అయినాయి. సో ఆల్ దట్ హ్యాస్ రన్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ హ్యాస్ యాక్చువల్లీ సపోర్టెడ్, అండ్ మెనీ బ్యాంక్స్ ఆల్సో కేమ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అవర్ కంట్రీ. Oh, many foreign banks are there. Citibank is there, Standard Chartered Bank is there, American Express Bank is there, Goldman Sachs is there, Barclays Bank is there, name 100 again, name 100 like that. So you can understand that because of that also banking sector lo kuda jobs open ayinayi, and they are also able to add to the investments. Okay, MNC multinational companies bring with them foreign capital, technology and how to do things. Okay, అండ్ టెక్నికల్ అండ్ మేనేజరియల్ స్కిల్స్ కూడా తీసుకొస్తారు. ఇది ఇట్లా చేయాలి, ఇది ఇట్లా చేయొద్దు, అందరూ డిస్కస్ చేస్తారు, బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తారు, ఇట్లా చేద్దాం అలాంటి ఇవన్నిటికీ ఏమంటారంటే మంచి గుడ్ ప్రాక్టీసెస్ అంటారు. అంటే ఏదైనా డిసిషన్ మేకింగ్ తీసుకోవాలంటే టీమ్ వర్క్ ఉండాలి. మీ ఒపీనియన్ ఏంది? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కల్చర్ ఆఫ్ టీమ్ వర్క్. ఈ కల్చర్ ఆఫ్ టీమ్ వర్క్ పెరిగింది మన కంట్రీలో. అండ్ పీపుల్ నౌ వెన్ ఎవర్ దే వాంట్ టు టేక్ డిసిషన్, దే విల్ టాక్ టు దర్ హస్బెండ్, దే విల్ టాక్ టు దర్ ఫ్యామిలీ పీపుల్, అండ్ దే విల్ ట్రై టు కమ్ టు ఏ కంక్లూజన్. ఓకే, ముందు ఎలా ఉన్నదంటే నేనే రైట్, కానీ బికాస్ ఆఫ్ దిస్ వాట్ హ్యాపెండ్, ఓకే, ఎంఎన్సీస్ వచ్చిన తర్వాత వీళ్ళు ఆ కల్చర్లో ఉన్న తర్వాత ఎలా మాట్లాడాలి, ఓకే, గ్రీట్ ఎట్లా చేయాలి, ఓకే, అండ్ హౌ టు డీల్ విత్ థింగ్స్. ఇఫ్ సంబడి పోక్స్ యూ, ఇఫ్ సంబడి గివ్స్ యూ ఎనీ కైండ్ ఆఫ్ కౌంటర్, దెన్ హౌ యూ ఆర్ గోయింగ్ టు సాల్వ్ దట్ పర్టికులర్ ఇష్యూ. సో ఏ కైండ్ ఆఫ్ సిస్టమ్, అంటే మెయిల్స్ రాయాలి, ఇవన్నీ రాయాలి, కన్ఫరెన్స్ చేయలేం. సో దిస్ ఇష్యూ హ్యాస్ టు బి రేజ్ ఇన్ దిస్ వే. ఇవన్నీ నేర్చుకున్నాం మనం. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అదే మన లైఫ్లో, ఓకే, వెన్ ఎవర్ బయట వెళ్తున్నప్పుడు, మనం షాప్కీపర్తో మాట్లాడుతున్నప్పుడు, ఎవరైనా మన గాడికి మన బండికి గుద్దుతే మనం ఏం చేస్తున్నామంటే, ఏంటి రాబోయే అట్లా, ఎందుకు రాబోయే ఎట్లా చేస్తే, అంటే కొంచెం అంటే వైలెన్స్ కొంచెం వదిలేసి కొంచెం డైలాగ్ ప్రాసెస్లో మనం పోలీస్ స్టేషన్కి లేకపోతే ఇన్సూరెన్స్కి వెళ్ళి చేసుకుంటున్నాం. దిస్ ఈస్ వాట్ హెస్ కాల్డ్ ఎస్ కల్చర్ ఆఫ్ వాట్ బిహేవింగ్ గుడ్, కల్చర్ ఆఫ్ వాట్ గివింగ్ అవే వాట్ వైలెన్స్ ఎక్సెట్రా, సో అండ్ సో ఫోర్త్. ఎంఎన్సీస్ వల్ల ఇవన్నీ నేర్చుకున్నాం మనం చాలా. ఓకే, మేనేజరియల్ స్కిల్స్ కూడా వచ్చినాయి. హౌ టు ప్లాన్, హౌ టు బ్రెయిన్ స్టార్మ్, హౌ టు రైట్, ఓకే, హౌ టు కీప్ పీపుల్ ఇన్ లూప్, ఓకే, వాట్ టు బి డిస్కస్, వాట్ నాట్ టు బి డిస్కస్, హౌ టు మేనేజ్ పీపుల్, ఓకే, స్కిల్ సెట్స్ రికగ్నైజ్ చేయాలి, ఆయనకి ఏం వచ్చు అదే అలాంటి పని ఇవ్వాలి, ఆయనకి ఏం వచ్చు అలాంటి పని ఇవ్వాలి. సో మేనేజరియల్ స్కిల్స్ ఆల్సో have increased, okay, because of what globalization లో చాలా అంటే వర్క్ ఏరియాలో చాలా మార్పులు వచ్చినాయి.
Okay, now let us also see about the disadvantages of globalization. Advantages విన్న తర్వాత disadvantages కూడా వినాలి కదా. Yes, right. Domestic companies are unable to withstand competitions from efficient MNCs which have to be flooded in the Indian market. Okay, if domestic లో ఒక నేను మీకు చెప్తాను, బిఫోర్ దిస్ ఇక 10-15 years బ్యాక్ మీకు ఆల్రెడీ తెలుసు, 10-15 years బ్యాక్ అతర్ అంటే పర్ఫ్యూమ్స్ ఉన్నాయి కదా. ఓకే, దే ఆర్ నాట్ దట్, అంటే పర్ఫ్యూమ్స్ బయట నుంచి వచ్చేది, ఇక్కడ ఉండేది కాదు. స్లోలీ ఇక్కడ మనది ఇండియన్నెస్లో ఏముందంటే పర్ఫ్యూమ్స్ ఉంటుంది. పర్ఫ్యూమ్స్ అంటే అతర్, that is what generally Muslims will have, that other stuff you know or you don't know, I don't know about it, but అంటే ఏదైనా మంచి స్మెల్ అవ్వడానికి అథర్స్లో ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం మనం. అండ్ పర్ఫ్యూమ్స్ అంటే అది మనకు యాక్సెసిబుల్గా కూడా కాదు, షాప్లో కూడా దొరకలేదు అప్పుడు. ఓకే, దొరకలేదు. సో అండ్ సూపర్ మార్కెట్లో పెద్ద సిటీస్లోనే దొరికినాయి. మీకు గుర్తుంది యాక్స్, ఒక 150 rupees ఆఫ్ యాక్స్ బాడీ స్ప్రే ఎంత అంటే, నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు యాక్స్ బాడీ స్ప్రే అది చాలా అడ్వర్టైజ్మెంట్ అనమాట, చాలా అడ్వర్టైజ్మెంట్. ఒక 10 years బ్యాక్ నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఫాగ్ది చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నింది. అంటే అలాంటి థింగ్స్ మనం యూజ్ చేయలే ఇన్ అవర్ డే టు డే లైఫ్. మా డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు ఏం యూజ్ చేయలేదు. ఎప్పుడంటే మోగ్రా పూల్ కొంచెం ఏంటంటే మా దగ్గర అంటే బయట అంటే దుబాయ్ నుంచి ఉన్నాయి కాబట్టి నేను చూసిన పర్ఫ్యూమ్స్. సో బట్ మెనీ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ నాట్ యూజ్డ్ ఇట్. సో స్లోలీ నౌ ఎవ్రీ పర్సన్, అంటే ఒక 10th class అబ్బాయి దగ్గర కూడా, ఒక ఇంటర్మీడియట్ అబ్బాయి దగ్గర కూడా యూ విల్ ఫైండ్ వాట్ ఎ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్, ఎ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీ స్ప్రేస్ యూ విల్ ఫైండ్, రైట్? సో దిస్ ఈజ్ వీ హ్యావ్ అడాప్టెడ్. This culture of blood smelling well also we have adopted. So what I am trying to say here is, అత్తర్ ఇండస్ట్రీ ఉంది కదా, ఓకే, ఆల్రెడీ ఉంది కదా, అది పోయింది. ఓకే, అది ఇప్పుడు ఎవరు కొనట్లేదు. డాడీ వాళ్ళందరూ ఇప్పుడు జనరల్గా కొంటారు జస్ట్ ఫర్ అంటే ఆన్ ది ఫ్రైడే ఎక్సెట్రా, ఆన్ ఈద్ రోజు చూసి వేద్దాము అనుకొని దే విల్ బై, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ. బట్ ఎవ్రీ అదర్ డే మోడర్న్లో వీఆర్ ఆల్ యూజింగ్ వాట్ పర్ఫ్యూమ్స్ ఓన్లీ, రైట్ అన్న. సో ఇప్పుడు అత్తర్ ఇండస్ట్రీకి హామ్ అయిందా లేదా? యాక్స్, ఫాగ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైంది? అత్తర్ ఇండస్ట్రీకి హామ్ అయింది. సో ఇట్లానే మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ కెనాట్ విత్స్టాండ్ ద కాంపిటీషన్. ఇప్పుడు చూడండి, మీరు హ్యాండీక్రాఫ్ట్స్ అనుకోండి. హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళు ఇప్పుడు ఒక గౌన్ ఉంది, ఓకే, ఒక స్కర్ట్ ఉంది, ఒక లైక్ ఫ్రాక్ ఈజ్ దేర్, ఓకే, దట్ ఫ్రాక్ ఈజ్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ లైక్ ఫ్లవర్స్ అండ్ ఆల్. ఇట్ హ్యాస్ హ్యావింగ్ లైక్ స్లీవ్స్ ఉన్నాయి, మంచి స్లీవ్స్ ఉన్నాయి, అండ్ ఇట్ ఈస్ లైక్ వెరీ గుడ్, ఇట్స్ వెరీ గుడ్. సో అలాంటి ఫ్రాక్, ఓకే, అలాంటి ఫ్రాక్, ఐఎమ్ నాట్ టాకింగ్ ఫ్రాక్ ఆఫ్ ది చిల్డ్రన్, ఐఎమ్ టాకింగ్ ఫ్రాక్ ఆఫ్ ది లైక్ ఉమెన్, ఓకే, జస్ట్ లైక్ మై ఏజ్ ఉమెన్. సో ఆ ఫ్రాక్ హ్యాండీక్రాఫ్ట్లో మీకు హ్యాండ్లూమ్స్ దొరుకుతుందా? ఓకే, దొరకదు. సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో హ్యాండ్లూమ్ వాళ్ళు ఇలాంటి ఫ్రాక్స్ దే కెనాట్ బ్రింగ్ ఇట్. సో ఇలాంటి ఫ్రాక్స్ వెస్ట్ సైడ్ అయినా సరే, రితికా అయినా సరే, ఇలాంటి షాప్స్ ఉన్నాయి కదా మన దగ్గర హైదరాబాద్లో, సోన్స్ అయినా సరే. సో వాళ్ళు ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కదా, అలాంటి మ్యానుఫ్యాక్చర్ హ్యాండ్లూమ్స్ వాళ్ళు, లేకపోతే నార్మల్ పవర్ లూమ్స్లో అలాంటి ప్యాటర్న్స్ రాదు, అలాంటి ఏమీ రావు. గెటింగ్ మై పాయింట్? సో బ్యాగ్స్ అయినా సరే, లావీ బ్యాగ్ అయినా సరే, క్యాప్రీ బ్యాగ్ అయినా సరే, దీస్ ఆర్ ఆల్ అగైన్ మన మ్యానుఫ్యాక్చరర్స్ ఆ క్వాలిటీ సస్టైన్ చేయలేక వాళ్ళు మార్కెట్ నుంచి వెళ్ళిపోయినారు. అందుకే మీరు ఇప్పుడు సెంట్రల్లో లేకపోతే ఇన్ ఆర్బిట్లో వెళ్ళి మాల్స్లో చూడండి, యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ ఇండియన్ బ్రాండ్ ఆఫ్ బ్యాగ్, లేడీస్ బ్యాగ్, ఎనీ ఇండియన్ బ్రాండ్ ఆఫ్ లేడీస్ బ్యాగ్. అండ్ ఫర్గెట్ అబౌట్ ఇట్, మీకు గాగుల్స్, ఒకప్పుడు మన దగ్గర గాగుల్స్ ఉండేది ఇక్కడ, ఓకే, నా మనకు గాగుల్స్ వచ్చేసినాయి, ఫిలా గాగుల్స్ 3,000 rupees. సో పీపుల్ ఆర్ లైక్ లైఫ్ స్టైల్కి ఎలాగైనా డబ్బులు పెడుతున్నాయి కాబట్టి లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది. బట్ యూ సీ దట్ యూ గో టు the any of the mall and you just see watches, and also you see goggles with respect to gents. So do you see any Indian brand there? Tata and Fastrack are same, okay, forget about it. But any other, that is only for the youth, and Tata lo anta em variations kuda levu, so you don't buy it, okay. Mine is also not Tata also, it's Fossil is not an Indian company again. Understood my point here? So manaku kavalsinavi they have come and we are unable to sustain. అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రొడక్ట్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు. అందుకే మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్కి అలాంటి చాలా ఎన్ని ప్రొడక్ట్స్లో హామ్ అయిపోయినాయి. ఇంకా మోంబత్తి ఉంది కదా, అదే క్యాండిల్ మనకు వైట్ క్యాండిల్ తెలుసు, కానీ ఇప్పుడు యూ గో టు వాట్ ఐ సే ఈజ్ ఐకేకి వెళ్ళండి, అక్కడ మీకు వెనిలా క్యాండిల్స్ ఉన్నాయి, స్ట్రాబెరీ క్యాండిల్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ లైక్ హనీమూన్ ఈజ్ దేర్ ఎక్సెట్రా, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు సెలబ్రేట్స్ వెరీ గుడ్ ఎక్సెట్రా, సో యూ కెన్ జస్ట్
జస్ట్ క్యాండిల్ మీరు ఫ్లేమ్ చేస్తే యూ జస్ట్ బర్న్ ది ప్యాన్. సో ఈ ద టోటల్ రూమ్లో మొత్తం వెనిలా స్మెల్ ఉంటుంది. సో దిస్ అగైన్ ఏ న్యూ థింగ్ హ్యాస్ కమ్. సో ఇప్పుడు నేను నార్మల్ క్యాండిల్ తీసుకోవాలా, ఈ క్యాండిల్ తీసుకోవాలా? సో యాజ్ ఎ కస్టమర్ నాకు ఇక్కడ మంచి దొరుకుతుంది కానీ నేను వెనిలా ఫ్లేవర్ తీసుకుంటా. సో ఈ నార్మల్ క్యాండిల్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్. సో వీళ్ళు ఎలాగైనా పోయినరు కదా, రైట్ ఆర్ రాంగ్, మార్కెట్లో వెళ్ళిపోతారు వీళ్ళు, ఎందుకంటే దే గాట్ ఇంక్రీజ్ కాంపిటీషన్ వచ్చేసింది ఆటోమేటికలీ, అలాంటి లాసెస్. సో ఆర్ యూ గెటింగ్ మై? సో మెనీ ఎగ్జాంపుల్స్ ఐ హ్యావ్ గివెన్ యూ. సో విత్ రిగార్డ్ టు డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ cannot withstand the competition from the foreigners. Because of that they have to it led to shutdown of their operations. వాళ్ళ కంపెనీలు బంద్ అయిపోయినాయి, చాలా మందికి తీసేసిండ్రు. ఒకటేసారి చాలా మందికి తీయడానికి ఏమంటారంటే పింక్ స్లిప్స్ ఇచ్చేయడం. నా కంపెనీలో 1000 మెంబర్స్ ఉన్నారు. 1000 మెంబర్స్లో నేను 500 మెంబర్స్కి సార్ నేను ఐ కెనాట్ సస్టైన్ యూ పీపుల్, 3 మంత్స్ సాలరీ ఎక్కువ అంటే అడ్వాన్స్ ఇచ్చేస్తాను మీకు, ఆ 3 మంత్స్ మీరు చూసుకోండి, వేరే జాబ్ చూసుకోండి అని. అంటే అలా తీయడం కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది నాకు. అందుకే అంటున్నా కదా, ఎఫ్డిఐలో వచ్చిన డబ్బులు, ఎఫ్డిఐలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్కి చాలా రిలాక్సేషన్స్ ఉంటాయి. అదే ఇండియన్ కంపెనీ ఉంటే అలా చేయలేం. ఓకే, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. మోర్ దెన్ 100 మెంబర్స్ ఉంటే ఒక ఇండియన్ కంపెనీ హ్యావ్ టు టేక్ ద పర్మిషన్ దట్ ఇలా చేస్తున్నామని. మళ్ళీ వాళ్ళు వచ్చి అవునా చేస్తున్నారా, ఎందుకు చేస్తున్నారు, రిపోర్ట్ రాసి ఇవ్వండి. రిపోర్ట్ రాసిన తర్వాత సరే మీకు డబ్బులు ఇస్తే మీరు రివైవ్ చేసుకోండి, ఓకే ఎక్సెట్రా ఇస్తున్నా. వాళ్ళు చాలా ట్రై చేస్తారు, అంటే అప్పటికప్పుడు క్లోజ్ అవ్వడానికి ఇవ్వరు మనకు. అదే ఫారిన్ కంపెనీ ఉందనుకోండి, నేను రేపు కూడా ఆర్డర్ రిలీజ్ చేసుకోవచ్చు, ఓకే డోంట్ కమ్, ఒక మెయిల్ రాసే చాలు. They cannot go to court and government will not interfere. అదే కదా కావాలి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కి. వాళ్ళు ఏదైనా ఇక్కడ చేసుకుంటే గవర్నమెంట్ ఏం చెప్పద్దు, ఓకే, బికాస్ దే ఆర్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ ఆఫ్ దెమ్. వాళ్ళకి ప్రాఫిట్ ఎక్కువ ఉంటే అక్కడ వాళ్ళు అంత దూరం నుంచి ఇక్కడ ఎందుకు వచ్చిండ్రు, లాసెస్గా వచ్చిండ్రా లేకపోతే అందరికీ పెంచడానికి వచ్చిండ్రు, అట్లా కాదు కదా. ఓకే, దే కేమ్ హియర్ ఫర్ ప్రాఫిట్స్, వాళ్ళకి రాలేదంటే వాళ్ళు వెళ్ళిపోతారు. కామన్ సెన్స్ హియర్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఓకే, సో పింక్ స్లిప్స్. డౌన్ సైజింగ్ అంటే అన్నిట్లో తక్కువ చేయాలి. ఓకే, 2 ప్లాంట్స్ ఉంటే ఒక ప్లాంట్ బంద్ చేసేయాలి, 10 మషిన్స్ ఉంటే 4 మషిన్స్ తీసేయాలి, ఓకే 100 ఎంప్లాయీస్ ఉంటే 50 ఎంప్లాయీస్ తీసేయాలి. అలా డౌన్ సైజింగ్ అంటారు. అంటే స్కేల్ ఆఫ్ ఆపరేషన్ ఎక్కువ ఉంటే స్కేల్ ఆఫ్ ఆపరేషన్ మొత్తం తక్కువ చేయాలి. గాట్ యూ గెటింగ్ మై పాయింట్ హియర్? Moreover, skilled and efficient labor get absorbed by this MNC that offer higher pay and incentive, leaving unskilled labor for employment in the domestic industry. ఇంకా ఏమున్నాయంటే ఈ ఫారిన్ కంపెనీస్ వచ్చినాయి కదా, వీళ్ళు ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకే ఎక్కువ హెల్ప్ చేసింది. అంటే చార్టర్డ్ అకౌంటెంట్స్కి, అంటే అండ్ వాట్ ఐ సే ఈజ్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్, ఐటీ సెక్టార్, ఓకే, అండ్ ఆల్సో ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ సెక్టార్. సో they came to India by just like they came to India to create employment. Basically the employment is created only for skilled population. అంటే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి, డిగ్రీ హోల్డర్స్కి, గ్రాడ్యుయేషన్ హోల్డర్స్కి, పీజీ హోల్డర్స్కి, ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంసీఏ ఎంబీఏ వాళ్ళకి. సో అలాంటి జాబ్స్ క్రియేట్ చేసిండ్రు కానీ అన్స్కిల్డ్ జాబ్స్ క్రియేట్ చేయలేదు. ఓకే, జస్ట్ లైక్ దోస్ హు డస్ నాట్ నో ఎనీథింగ్, దోస్ హు ఆర్ నాట్ హ్యావింగ్ వాట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదు, వాళ్ళ కోసం ఏమీ జాబ్ క్రియేట్ చేయలేదు వాళ్ళు. ఓకే, అండ్ దే ఆర్ నౌ వర్కింగ్ ఇన్ వాట్ డొమెస్టిక్ ఇండస్ట్రీలో, డొమెస్టిక్ అంటే ఒక ఫుడ్ మార్కెట్లో, ఫుడ్ స్టాల్లో అట్లా వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఓకే, సో మేజర్లీ the globalization did not create jobs for the unskilled people but has created for the skilled. This actually మనకు ఎక్కువ కావాల్సింది అన్స్కిల్లో, అది రాలేదు. ఓకే, payment of dividends, royalties and repatriation has in fact led to rise in the outflow of foreign capital. Let's suppose ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, అది అర్థమవుతుంది. ఓకే, ఫారిన్ కంపెనీ ఇండియాలో వచ్చింది, ఓకే, అండ్ 100 crore ప్రాఫిట్ చేసింది. ఈ 100 crores వీళ్ళు ఇక్కడే స్పెండ్ చేస్తే, అంటే ఈ 100 crores వీళ్ళు ఇక్కడే ప్రొడక్ట్స్ కొంటే, రా మెటీరియల్స్ ఇక్కడ నుంచి కొంటే, మళ్ళీ వాళ్ళు అన్ని ఇక్కడ కొంటే, ఈ 100 crores ఇక్కడే మళ్ళీ ఇంకా జాబ్ క్రియేట్ అయ్యేది. ఈ 100 crores ఇక్కడే ఉండింది అనమాట. ఓకే, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ హియర్ ఓన్లీ. బట్ వాట్ హ్యాపెన్, వీళ్ళు వాళ్ళ కంట్రీకి కూడా పంపిస్తున్నారు. బ్యాక్. సో 100 crores వాళ్ళు సంపాదించారు, వెళ్ళిపోయినాయి. అండర్స్టూడ్ మై పాయింట్. అండ్ అక్కడ వెళ్ళి వాళ్ళు అక్కడ కొంటారు, అక్కడ స్పెండ్ చేస్తారు. అదే వాళ్ళు ఇక్కడ కొంటే, ఇక్కడ థియేటర్కి వెళ్తే, ఇక్కడ వాట్ ఐ సే ఈజ్
లైక్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్కి వాళ్ళు ఇక్కడ స్పెండ్ చేస్తే ఈ డబ్బులు ఇక్కడే ఉండేది అండ్ ఈ డబ్బులు ఇక్కడ ఇంకా జాబ్స్ క్రియేట్ చేసేది. ఓకే, కానీ ఇట్లా కాదు, చాలా డబ్బులు అట్లా వెళ్ళిపోతున్నాయి అంట. ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివిడెండ్స్. ఓకే, ఎవరెవరు ఇన్వెస్ట్ బయట వెళ్ళిపోతున్నాయి. రాయల్టీస్, రిపార్టియేషన్ అంటే మళ్ళీ టు గివ్ బ్యాక్ టు దేర్ ఓన్ కంట్రీ. సో అవుట్ఫ్లో కూడా అయిపోతుంది. అవుట్ఫ్లో అంటే 100 crores మన దగ్గర వస్తే 50 crores వెళ్ళిపోతున్నాయి అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఆల్ మనీ ఈజ్ నాట్ స్టేయింగ్ ఇన్ అవర్ కంట్రీ. ఓకే, FDI వల్ల దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది disadvantage. With increased dependency on foreign technology, development of indigenous technology has taken a backseat and domestic R&D development has suffered. వాళ్ళు తీసుకొచ్చిన టెక్నాలజీ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఓకే, సో టు cope up with that level of technological development, our domestic manufacturing company, domestic R&D is not that skilled. Anta skill mana దగ్గర లేదు. So to cope up with such intense competition and such intense sophisticated technological developments. So domesticలో ఏమైందంటే ఇప్పుడు R&D ఎవరు చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళు తయారు చేసిన R&D చేసి మొత్తం అయిన తర్వాత వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన మొబైల్ అది వేరే కంట్రీస్ వాళ్ళ కంట్రీలో దీనికంటే మంచిగా ఇంకా తీసుకొస్తున్నారు ప్రొడక్ట్ అదే టైంలో. సో దాన్ని మళ్ళీ హౌ కెన్ అవర్ కంట్రీ అవర్ ఇండస్ట్రీస్ విల్ సర్వైవ్? దే విల్ నాట్ సర్వైవ్, రైట్? ఎస్, దట్ వాజ్ ఆల్సో హ్యాపెన్. గ్లోబలైజేషన్ పోజెస్ సర్టెన్ రిస్క్ ఫర్ ఎనీ కంట్రీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిజినెస్ సైకిల్. ఒకవేళ సపోజ్ వాళ్ళ ప్రొడక్ట్స్కి ఇక్కడ డిమాండ్ లేదనుకోండి, మొత్తం క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. ఓకే, బిజినెస్ సైకిల్ అంటే యూ ఆల్రెడీ నో. బిజినెస్ సైకిల్ మీన్స్ ఏదైనా బిజినెస్కి ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఫేజ్ ఉంది. పవర్ బ్యాంక్స్ తెలుసు కదా మీకు? యూ నో పవర్ బ్యాంక్స్? Yes sir, we know power banks. Okay, what will happen is slowly when it is introduced, it grown reached to its maximum saturation అయిపోయింది. మళ్ళీ ఎవరు కొనట్లేదు ఎక్సెట్రా అయిపోయింది. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ as ఇంట్రొడక్షన్ ఫేజ్. ఇంట్రొడక్షన్ సేల్ పెరుగుతున్నాయి. దిస్ ఈజ్ కాల్డ్ as పీక్ ఫేజ్. పీక్ అంటే ఇక్కడ రెవెన్యూ 40 crores అనుకోండి, ఇక్కడ రెవెన్యూ 80 crores అనుకోండి. సో పీక్ ఫేజ్. ఓకే, ఇక్కడ పీక్ వచ్చేసింది. సాచురేషన్ 100 crores. ద కంపెనీ హ్యాస్ డన్ 100 crore ప్రాఫిట్. మళ్ళీ తర్వాత అందరి దగ్గర వచ్చిన తర్వాత మెల్లగా డిక్రీజ్ అయిపోయినాయి సేల్. ఓకే, ఎందుకు డిక్రీజ్ అయిపోయినాయి? మేబీ మనకు వస్తున్న బ్యాటరీస్, మొబైల్లో వస్తున్న బ్యాటరీస్ లైఫ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి మనకు పవర్ బ్యాంక్స్ అవసరం లేదేమో. ఓకే, జస్ట్ లైక్ నాకు ఐఫోన్లో అవసరం లేదు, మీకు కూడా అవసరం లేదేమో. ఓకే, మనం కొన్నాం. బ్యాటరీ లైఫ్ అంటే ఒప్పోలో కూడా 5 minutesలో ఛార్జింగ్ అయిపోతుంది. ఓకే, 70% వస్తుంది ఒప్పోలో కూడా. సో పీపుల్ ఆర్ నాట్ ఫీలింగ్. ఓకే, బట్ కానీ మన మన డేటా పెరిగితే మన ఈ మొబైల్లో ఫంక్షన్స్ పెరిగితే మన మొబైల్లో, ఓకే, ఇఫ్ యూ వాచ్ కంటిన్యూస్లీ హై పవర్డ్ గేమ్స్ మీరు వాచ్ చేస్తున్నారు, మీకు అలాంటి హాబీస్ ఉంటే మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ కిందికి పడుతుంది. కొత్త టెక్నాలజీ పడితే కిందికి పడుతుంది. ఆ టెక్నాలజీ సాచురేట్ అయిపోయిన తర్వాత మనకి నీడ్స్ పెరిగితే మళ్ళీ వస్తుంది అట్లా. సో దిస్ ఇస్ కాల్డ్ బిజినెస్ సైకిల్. FDI ఏంటంటే FDI బయట నుంచి వచ్చిన డబ్బులు కదా. ఒకవేళ వాళ్ళకి ఇక్కడ డిమాండ్ లేదనుకోండి, మొత్తం వాళ్ళు చదువుకుని వెళ్ళిపోతారు. ఓకే, సో బిజినెస్ సైకిల్ అండ్ ఫ్లక్చుయేషన్ ఇన్ ఇంటర్నేషనల్ ప్రైజెస్ అండ్ స్పెషలైజేషన్ ఫర్ ఎక్స్పోర్టబుల్స్ అండ్ సో ఆన్. సో వేరే కంట్రీలో ఏదైనా డిమాండ్ సప్లై తక్కువ అయితే అక్కడ వాళ్ళు డిమాండ్ అంటే అక్కడ పంపించేస్తారు, ఇక్కడ మాత్రం పెట్టరు, అంటే ఎక్స్పోర్ట్ చేసేస్తారు అనమాట. ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళ కంట్రీలో. సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో దేర్ ప్రైసెస్, ఇంటర్నేషనల్ ప్రైసెస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్, పెట్రోలియం, దట్ ఆల్సో డిటర్మైన్స్ దేర్ ప్రైసెస్ హియర్ ఆల్సో. ఇట్ మీన్స్ లైక్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఆల్ clean and white with regard to FDI. It has to be properly managed because you will always see some or the other fluctuation. So international prices ఏమైనాయి? ఇప్పుడు ఫోర్డ్ కంపెనీ వెళ్ళిపోయింది ఇండియా నుంచి అండ్ హార్లీ డేవిడ్సన్ కంపెనీ వెళ్ళిపోయింది ఇండియా నుంచి, రైట్ ఆర్ రాంగ్? సో వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ అంత ఇన్కమే లేదు ఇండియాలో, ఓకే, కొనడానికి మా బండిలు, సో మేము ఎందుకు పెట్టుకోవాలి ఇక్కడ బ్రాంచ్? వెళ్ళిపోయినారు వాళ్ళు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ట్రూ. 5 lakh rupees, 3 lakh, 3.5 lakh rupees ఆఫ్ హార్లీ డేవిడ్సన్ ఎవరు కొంటారండి? అంటే ఇండియన్స్కి 4 wheeler లేరు. ఓకే, అలాంటి ఎప్పుడు కొంటాం మనం? మన దగ్గర ఆల్రెడీ ఒక బండి ఉంది, ఒక 4 wheeler ఉంది, అప్పుడు ఇంకా మన దగ్గర డబ్బులు ఉంటే అలాంటి 3.5 lakh rupees కొంటాం. 3.5 lakh rupeesలో ఇండియన్స్ ఆర్ మోర్ టువర్డ్స్ వాట్? వాళ్ళ దగ్గర ఒక 4 wheeler ఉండాలి, శాంట్రో ఉండాలి, జింగ్ ఉండాలి, వాళ్ళు అదే ఒక ఆశ పడుతున్నారు. వాళ్ళు 3.5 lakh పెట్టి ఎందుకు తీసుకుంటారండి? ఒక ఆల్టో తీసుకుంటారు మంచిగా, రైట్ ఆర్ రాంగ్? సో దట్ ఈస్ ద రీజన్ అండి. ఓకే, ఇంటర్నేషనల్ ప్రైసెస్ వల్ల కూడా వెళ్ళిపోతారు, డిమాండ్ లేకపోతే కూడా వెళ్ళిపోతారు. స్పెషలైజేషన్ ఇన్ ఫ్యూ ఎక్స్పోర్టబుల్స్.
ఓకే, సో దే ఆర్ హ్యావింగ్ స్పెషలైజేషన్ ఇన్ ఫ్యూ ఎక్స్పోర్టబుల్స్. ఇట్స్ నాట్ లైక్ దట్ వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం ఇండస్ట్రీలో మార్పులు వచ్చినాయి అట్లా ఏం కాదు. కొన్ని స్పెషలైజ్డ్ ఉన్నాయి వాళ్ళది, అదే అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు, అదే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు, మనకు డబ్బులు వస్తాయి. ఓకే, బట్ దే ఆర్ నాట్ గివింగ్ పుష్ టు వాట్ ఇండస్ట్రియలైజేషన్. ఓకే, నాట్ గివింగ్, దే ఆర్ నాట్ కమింగ్ మోర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్లో రారు వాళ్ళు, ఎప్పుడైనా సర్వీస్లో ఎక్కువ వస్తారు. ఓకే, జస్ట్ లైక్ థియేటర్లు, ఐమాక్స్లు, డాల్బీలు, సౌండ్ రికార్డింగ్లు, అది వండర్లా అలాంటి దానిలో ఎక్కువ వస్తారు. ఇంకా ఐటీలో వస్తారు, ఫైనాన్షియల్ సర్వీసెస్ వస్తారు. కానీ ఇండియాకి కావాల్సింది, ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైనా మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చినా కదా, ఇవన్నిటికీ కావాలి ఒక స్కిల్డ్ అంటే డిగ్రీ హోల్డర్స్, ఒక ప్రొఫెషనల్ డిగ్రీ హోల్డర్స్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి. కానీ ఇండియాలో ఏం కావాలంటే చాలామందికి ఎడ్యుకేషన్ అంతా లేదు. సో అన్స్కిల్ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల సో మనకు అలా ఎలాంటి ఇండస్ట్రీస్ కావాలంటే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కావాలి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కావాలి, మనకు లెదర్ ఇండస్ట్రీస్ కావాలి, ఓకే, ఫుట్వేర్ ఇండస్ట్రీస్ కావాలి, మనకు కాటన్ ఇండస్ట్రీస్ కావాలి, సిల్క్ ఇండస్ట్రీస్ కావాలి, వూలెన్ ఇండస్ట్రీస్ కావాలి, జాకెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కావాలి. అప్పుడు వీళ్ళు అన్స్కిల్ పాపులేషన్ కూడా అక్కడ పని చేసుకోవచ్చు. కానీ అలాంటి ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు, ఏదో సర్వీస్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్ టు అస్ కూడా ఉంది. ఓకే, మళ్ళీ గ్లోబలైజేషన్ వల్ల డిస్పారిటీస్ కూడా క్రియేట్ అయినాయండి. డిస్పారిటీస్ ఎందుకు క్రియేట్ అయినాయి అంటే ఇంబ్యాలెన్సెస్ క్రియేట్ అయినాయి. ఓకే, ఎప్పుడైనా ఎఫ్డిఐ వస్తే మేజర్లీ ఇట్ ఈస్ కమింగ్ టు సిటీస్ ఓన్లీ అంట, అంటే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ ఇక్కడే వస్తున్నాయి అంట ఎఫ్డిఐ. మళ్ళీ బీహార్లో, మళ్ళీ మన నిజామాబాద్లో, మళ్ళీ యూపీలో అక్కడ రావట్లేదు. ఓకే, సో దే ఆర్ యాక్చువల్లీ నాట్ అంటే మనది ఏముందంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఇఫ్ ఎఫ్డిఐ కమ్స్ సో మన ఇండియా మొత్తం ప్రాపర్గా డెవలప్ అయిపోతుంది, బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్ అవుతుంది. సో వాళ్ళు కూడా లేని దగ్గర వాళ్ళు వాళ్ళది ఫ్యాక్టరీస్ అవన్నీ పెడతారు అని అనుకున్నాం. కానీ వాళ్ళు ప్రిఫర్ చేసిన ప్లేసెస్ ఏమున్నాయి, మొత్తం సిటీస్ ఉన్నాయి. సో సిటీస్కే ఇంకా డెవలప్ చేస్తున్నారు, కానీ మళ్ళీ రూరల్ ఏరియా వాళ్ళు వచ్చి సిటీస్లో ఉంటున్నారు. ఇక్కడ మైగ్రేషన్ ప్రాబ్లం, ఇక్కడ కంజెషన్, ట్రాఫిక్ జామ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో దే ఆర్ మేజర్లీ న్యూక్లియర్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ వేర్ urban areas. Okay, all foreign companies are concentrated in urban areas. They are not investing in what వాళ్ళకి ఒడిశాలో, ఛత్తీస్గఢ్లో, యూపీలో, బీహార్లో ఇన్వెస్ట్ చేయమంటే చేయట్లేదు వాళ్ళు. ఓకే, దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ సిటీస్. అండ్ ఎఫ్డిఐ వల్ల ఏమైందంటే చాలామందికి ఎక్కువ డబ్బులు వచ్చినాయి, చాలామందికి తక్కువ డబ్బులు వచ్చినాయి అన్నమాట. ఓకే, income disparities also increase. Income disparities and rich and poor divide also increase a lot. Rich అంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడున్న పెద్ద వాళ్ళతో వాళ్ళు కొలాబరేట్ చేసుకొని, టాటా వాళ్ళతో, బిర్లా వాళ్ళతో కొలాబరేట్ చేసుకొని వాళ్ళు ప్లాన్స్ పెట్టారు. సో రిచ్ ఈవెన్ బికమ్ రిచర్, పూర్కి ఏం లేదు, ఒట్టిగా జాబ్ కంటే వాళ్ళకి ఇంకా ఏం రాలేదు. It leads to commercial imperialism as the richer nation tends to exploit the resources of poor nation. That is called as commercial imperialism. కమర్షియల్ ఇంపీరియలిజం అంటే ఒక కంట్రీకి ఒక ట్రేడింగ్ యూనిట్ లాగా చూడాలి. ట్రేడింగ్ అంటే ఈ కంట్రీలో నుంచి నేను రిసోర్సెస్ తీసుకుంటాను, దీన్ని ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తాను, వేరే నేను అమ్ముకుంటాను. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ కమర్షియల్ ఇంపీరియలిజం. ఓకే, దట్ ఈస్ వాట్ ఎఫ్డిఐ డస్. ఎఫ్డిఐ డస్ విత్ మనీ, కమ్ విత్ మనీ. వాళ్ళు మన ల్యాండ్ యూస్ చేస్తారు, వాళ్ళు మన వాటర్ యూస్ చేస్తారు, వాళ్ళు మన ఎలక్ట్రిసిటీ యూస్ చేస్తారు. సో దే విల్ ట్రై టు డామినేట్ us with regard to various exemptions and concessions given by the government, and they will try to channelize and monopolize their trade in our country. So commercial imperialism అంటే ఫ్రాన్స్ కంపెనీ నేనే నీకంటే ఎక్కువ, అమెరికన్ కంపెనీ నేనే నీకంటూ ఎక్కువ. సో వాళ్ళు పెద్ద పెద్ద కంట్రీస్ కొట్లాడుకుంటున్నారు, కానీ మధ్యలో ఏముంది, ఇండియా ఉంది. ఇండియాకి ఎవరు పట్టించుకోవట్లేదు. రిసోర్సెస్ ఎక్స్ట్రాక్ట్ చేయడం, నేను ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటా, నేను ఎక్కువ అమ్ముకుంటా. యాపిల్ ఏమంటున్నాడంటే నేను ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటా, నేను ఎక్కువ అమ్ముకుంటా. సో బోత్ ఆర్ ఫైటింగ్ టు బీ ఇంపీరియల్ పవర్స్. సో ఐఎమ్ వెరీ గుడ్, ఐఎమ్ వెరీ గుడ్, ఐఎమ్ వెరీ గ్రేట్, ఐఎమ్ వెరీ గ్రేట్ అలా చేసుకుంటున్నారు. కానీ మధ్యలో రిసోర్సెస్ ఎవరిది, ఇండియన్స్ది. రిసోర్సెస్ ఎవరిది, ఇండియాది. రైట్, సో it is leading to commercial imperialism. Okay, గ్లోబలైజేషన్ లీడ్స్ టు ఫ్యూజన్ ఆఫ్ కల్చర్. దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఓకే, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కల్చర్ వచ్చింది. ఓకే, వాళ్ళు క్యూబికల్లో పని చేసుకుంటారు, వాళ్ళు ఒక సీట్ మీద కూర్చుంటారు, వాళ్ళు ఒక పెద్ద స్పేస్ ఉంటుంది, వాళ్ళు హై మ్యాక్, హై రాధిక, హై సంజయ్ అట్లా చెప్పుకుంటారు. సో దే డోంట్ హ్యావ్ లైక్ మీరు ఎక్కువ కాదు సార్ అని కల్చర్ లేదు. సో వీఆర్ ఆల్ ఈక్వల్ అని ఈక్వాలిటీ ప్రమోట్ చేస్తారు. మెన్కి అదే డబ్బులు, ఫీమేల్కి అదే డబ్బులు, అందరికీ ఒకటే డబ్బులు, ఒకటే కేటర్లో ఒకటే డబ్బులు ఇస్తారు. అదే మనం వేరే వాళ్ళకి ఒక వాచ్మెన్, ఒక అమ్మాయి వాచ్మెన్, ఒక ఉమెన్ వాచ్మెన్ ఉందనుకోండి, మీరు ఎంత ఇస్తారు, 5,000
ఇస్తారు, ఒక మెన్ వాచ్మెన్ ఉందనుకోండి మీరు 8,000 ఇస్తారు, రైట్ ఆర్ రాంగ్. సో ఇట్ ఈస్ వెరీ కామన్ దాట్ మనం డిస్క్రిమినేట్ చేస్తాం, కానీ వాళ్ళు ఇండిస్క్రిమినేట్ చేస్తారు, వాళ్ళు చేయరు. సో దే విల్ ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వల్లీ, దే విల్ ట్రీట్ ఎనీ వన్ ఈక్వల్, దే విల్ ఎంపవర్ ఆల్సో. వాళ్ళు పర్ఫార్మెన్స్ బేస్డ్ ప్రమోషన్ ఇస్తూ ఉంటారు, కానీ మేల్స్కి అట్లా కాదు, అబ్బాయి ఉంది కాబట్టి నీకే ప్రమోషన్ అట్లా ఉంటుంది, బికాస్ హీ కెన్ హ్యాండిల్ మెనీ థింగ్స్ అని ఒక అజంప్షన్. ఓకే, కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ద వే టు సాల్వ్ ఇష్యూస్, ద వే టు బిహేవ్ విత్ ద పీపుల్, అంటే పార్టీ కల్చర్ వచ్చింది, పబ్ కల్చర్ వచ్చింది, అండ్ వెస్టర్న్ డ్రెస్సెస్ కల్చర్ వచ్చింది. సో కల్చర్ ఇన్ఫ్యూజన్ అయింది. దీస్ ఆర్ ఆల్ హ్యాపెనింగ్. ఓకే, ఇంటర్మింగ్లింగ్ అయింది, పెళ్లి కూడా చేసుకుంటున్నారు. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గ్రేట్ విత్ రిగార్డ్ టు దిస్. లాస్ ఆఫ్ ఐడెంటిటీస్ అండ్ ట్రెడిషనల్ వాల్యూస్ అయిపోయినాయి. లాస్ ఆఫ్ ఐడెంటిటీస్ అండ్ ట్రెడిషనల్ పేర్లు కూడా ఎట్లా ఉంటాయి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు సమీర్ అని, ఇది ఈ పేరు మా దగ్గర కూడా ఉంది, కానీ హీ ఈజ్ హిందూ. ఓకే, సో ఇది సమీర్ బోగ్లే. అంటే ఈ బోగ్లే చెప్పలేదంటే మళ్ళీ ఆయన అంటే ముస్లిం అని కనిపిస్తుంది నాకు. ఓకే, కానీ ఇది చెప్తే హిందూ అని కనిపిస్తుంది. సో దేర్ ఈజ్ లైక్ ఇంటర్మింగ్లింగ్ అయిపోయింది. ఓకే, సో ఇన్ మై రిలేటివ్స్ సంబడి keep the name as ఏరాన్ పెట్టుకున్నారు. ఓకే, అండ్ ఆరాన్ అలా పెట్టుకున్నారు. ఇది కొంచెం క్రిస్టియన్ లాగా కనిపిస్తాయి, కానీ పెట్టుకున్నారు, అర్థం అవ్వట్లేదు ఆయన వాట్ ఈస్ దట్. సో లాస్ ఆఫ్ ఐడెంటిటీస్ ఆర్ బిహేవింగ్. ఓకే, లాస్ ఆఫ్ ట్రెడిషనల్ వాల్యూ మీన్స్ శారీ కల్చర్ పోయింది, కుర్తీ కల్చర్ పోయింది, ఇవన్నీ పోయినాయి. సో ఆల్రెడీ వెస్టర్న్ డ్రెస్సెసే ఉన్నాయి. సో మనం ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళడం ఆపేసిండ్రు, ఓకే, అండ్ మస్జిద్కి వెళ్ళడం ఆపేసిండ్రు, పోయి పబ్లో ఎక్కువ ఉంటున్నారు. సో దిస్ కామన్ థింగ్ స్టార్టెడ్. వాళ్ళు వచ్చిన వెస్టర్న్ లైఫ్ స్టైల్, మొత్తం వెస్టర్న్ లైఫ్ స్టైల్. మేనరిజం ఏం లేదు, మేనరిజం పిల్లలు అంటే ఎల్డర్స్ ఎట్లా మాట్లాడాలి అలా లేదు, ఓరుతున్నారు, షౌటింగ్ చేస్తున్నారు, రైట్స్ అంటున్నారు. ఓకే, సో ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. ఇది గుడే, బికాస్ యూ కెన్ రివాల్ట్ ఫర్ ఎనీథింగ్ విచ్ ఇస్ అగేన్స్ట్ యూ. Everyone has a personal liberty. It leads to overcrowding of cities and put pressure, which I have already told you. ఎందుకంటే గ్లోబలైజేషన్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ FDI కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ వాట్ అర్బన్ ఏరియాస్కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. అర్బన్ ఏరియాస్కి అక్కడే వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టుకుంటున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే రూరల్ ఏరియాస్లో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు గెట్టోస్లో జోపడీస్లో ఉంటున్నారు. అక్కడ వాళ్ళు చాలా వల్నరబుల్ అన్హైజీనిక్ కండిషన్స్లో ఉన్నారు. వాళ్ళు చచ్చిపోతున్నారు. ఓకే, మేబీ యాక్సిడెంట్ వల్ల, మేబీ హెల్త్ వల్ల చచ్చిపోతున్నారు. అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళు జనరల్గా ఎక్కడ ఉంటారు, పెరిఫెరీలో ఉంటారు. ఓకే, ఎందుకంటే వాళ్ళు పెరిఫెరీ, ఇది సిటీ ఉంటే వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఎందుకు ఉంటారంటే సిటీ లోపల వాళ్ళు కొనలేరు, రెంట్లో ఉండలేరు, బికాస్ చాలా కాస్ట్ ఉంటుంది. వీళ్ళకు ఇక్కడ 3,000 ఉప్పల్లో, బోర్డు ఉప్పల్లో 3,000 4,000లో వాళ్ళకు ఒక 1 BHK దొరుకుతుంది, ఒక 1 రూమ్ దొరుకుతుంది. కానీ అదే రూమ్ వాళ్ళు ఒక సిటీలో ఉంటే, నేను అశోక్ నగర్లో పాఠాలు చెప్తా కదా, అక్కడ హాస్టల్ ఫీజు 6,000 7,000 నుంచి 15 వరకు ఉంది. కానీ అదే హాస్టల్ మనకు ఉప్పల్లో, బోర్డు ఉప్పల్లో 3,000-4,000లో ఉంటుంది. సో వాళ్ళు ఉప్పల్లో ఉంటారు, కానీ వాళ్ళకి పని ఉంటుంది సిటీలో. సో అక్కడ నుంచి వాళ్ళు ట్రావెల్ చేసుకొని ఇక్కడ వస్తారు, మొత్తం దుమ్ము చేస్తారు, ట్రాఫిక్ ఎక్కువ, పొల్యూషన్ ఎక్కువ చేస్తూ ఉంటారు. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో బికాజ్ ఈ MNCs వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కువ జాబ్ సిటీలోనే క్రియేట్ చేస్తే మళ్ళీ పక్క ఉన్న వాళ్ళు సిటీకే రావాలి కదా. కామన్ సెన్స్, రైట్? వెరీ వెరీ కామన్ సెన్స్. సో బికాస్ ఆఫ్ దట్ ఓవర్ క్రౌడింగ్ అవుతుంది, అండ్ యూ ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ది సిటీస్లో. చాలా ప్రెషర్ వచ్చేసింది విత్ రిగార్డ్ టు వాటర్ సప్లై, ఇవన్నీ చాలా ప్రాబ్లమేటిక్గా క్రియేట్ అయింది. Okay, this is all about lecture. Thanks a lot for hearing to me. Have a nice day ahead. Okay, and exactly how I told you, do remember to write in the same way. Okay, if they give you LPG complete okavela question adte, write the definitions and the subheadings. If they give you separately, you are well to go. Exactly, you have to just copy paste cheyali ante. It's a very good model answer I have given to you. Thanks a lot for hearing to me. Bye bye.